הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ పునరుత్థాన పండుగ శుభములు, దీవెనలు, అభిషేకము, ఆశీర్వాదము మన పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, మన సంఘాల పక్షంగా, సార్వత్రిక సంఘాల పక్షంగా ఉండాలని ప్రభు పేరిట కోరుతూ ప్రభుని పెట్టుకుంటున్నాను. మంచిది. బ్లెస్డ్, హ్యాపీ అండ్ గ్లోరియస్ రిజరక్షన్ డే, పునరుద్ధాన, ఆ మహాపునరుద్ధాన పండుగ, మహాపండుగ దీవెనలు మనకు కలుగును గాక. సరే, మంచిది. ఈ పునరుద్ధాన పండుగ లేక సమాధిని గెలిచిన ప్రభువారు, చరిత్రలో ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా మరణాన్ని జయించిన చరిత్రలో దాఖలా లేవు. యేసు ప్రభు మరణించాడు, మరణాన్ని జయించాడు. ఆయనను వేసిన సిలువ, ఆయనను పెట్టిన సమాధి, ఆ స్థలం భద్రంగా ఉంది. ఆయన సమాధిలో లేడు. దాదాపుగా 4 సువార్తల్లో కూడా ఈ పునరుద్ధాన సంఘటన స్పష్టంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో, అలాగే 1 కొరింథీ 15:1-11. సరే, ఈ పునరుద్ధాన పండుగ ఆయన ఇక్కడ నేను చదువుతున్నాను మార్కు సువార్త 16వ అధ్యాయంలో 6వ వచనం. ఐఎమ్ రీడింగ్ మార్క్స్ గాస్పెల్ 16th chapter verse 6. అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూచుదురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. హీఈస్ నాట్ దేర్. ఆయన సమాధిలో లేడు. ఎంత అద్భుతం అండి! సమాధిని గెలిచిన పునరుద్ధానుడు, సమాధిని గెలిచిన మృత్యుంజయుడు, సైతాను ఓడించిన మృత్యుంజయుడు, పాపాన్ని గెలిచిన మృత్యుంజయుడు, సర్వలోక పాప పరిహారార్థంగా తన పరిశుద్ధ రక్తాన్ని కార్చిన ఏకైక దైవ మానవుడు అంటున్నాడు ఆ చరిత్ర. ఆయన ఇక్కడ లేడు. ఎంత అద్భుతం అండి! సరే, కాబట్టి ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లే పాత నిబంధన గ్రంథాల్లో ఏమైతే ప్రవచించబడిందో అది ప్రత్యక్షపరచబడింది కొత్త నిబంధనలో. అంచేత ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది చరిత్ర గ్రంథము, ఇది యథార్థ సంఘటనల పరిశుద్ధ గ్రంథము. క్యానన్ అనే మాట వాడతాం. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు ప్రామాణికంగా దైవ ప్రేరణ చేత ఏర్పాటు చేయబడిన పుస్తకము పరిశుద్ధ గ్రంథము. దీనిని తూలనాటం కానీ, లేకుంటే మాటలు మార్చటం కానీ, అసభ్యంగా అసహ్యంగా మాట్లాడటం కానీ అది ఏ మానవుడికి తగదు అని ప్రభు పేరును జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ బైబిలు, పరిశుద్ధ రక్షణ, పరిశుద్ధ జననము, పరిశుద్ధ మరణము, పరిశుద్ధ భూస్థాపితము, పరిశుద్ధ పునరుద్ధానము. ఇది కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రభుడికే ఇది సమర్పిస్తున్నాం, చెల్లుతుంది. సరే, మంచిది. హీఈస్ నాట్ దేర్. ఆయన అక్కడ లేడు. ఎంతో మంది ఖాళీ సమాధిని చూసిన అనేక కోట్ల మందిలో నేను కూడా ఉన్నా. ఖాళీ సమాధి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ వేసి స్తుతించి, ప్రభువా నువ్వు చెప్పినట్లే లేచి ఉన్నావు తండ్రి, నువ్వు చెప్పినట్లే మరణాన్ని జయించావు ప్రభువా, నువ్వు చెప్పినట్లే సైతాను తల చిత్తుకొట్టావు ప్రభువా, నువ్వు చెప్పినట్లే ప్రభువా మాకు నిత్య జీవం ఇచ్చావు తండ్రి అని మోకాళ్ళు వంగి ప్రార్థించిన అశేషమైన అసంఖ్యాకమైన భక్త కోటిల్లో నేను, నా కుటుంబం కూడా వెళ్ళటానికి ప్రభు సాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఆయన అక్కడ లేడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హీ నౌ?
4 విషయాలు నేను వేగంగా చెప్తాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే చూస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము. అంటే ఒకవేళ ఈ పండుగ లేకపోతే, ఈ పునరుద్ధాన పండుగ లేకపోతే, ఖాళీ సమాధి లేకపోతే, మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడుగా యేసు ప్రభువు లేకపోతే క్రైస్తవ విశ్వాసం ఉండేదే కాదు. నీ విశ్వాసము, నా విశ్వాసము, కొన్ని వందల దేశాల విశ్వాసము, ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసం ఏంటంటే మరణాన్ని జయించి లేచిన యేసు ప్రభువారు. 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. 1 రాజులు 8:30 అంటాడు, ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని దేవుడు ఈయన అనే మాట వాడుతుంటాడు. 1 Kings 8:30 చూసుకుంటే, కాబట్టి ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. 1 రాజులు కూడా ఒక మాట నేను చదువుతాను. 1 Kings chapter 8 verse 30. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇజ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించము. ఇంత అద్భుతమైన మాట అండి. అంటున్నాడు, వినున్నప్పుడెల్లా మమ్మును క్షమించము. కాబట్టి ఆకాశము ఆయన సింహాసనము, ఆకాశము నివాసస్థలం, పరలోకము ఆయన నివాసస్థలం. కాబట్టి ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హెబ్రీ పత్రిక 7:23 ఆయన నిరంతరము మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు పరలోకంలో. కాబట్టి ఆయన సమాధిలో లేడు, ఆయన తండ్రి దగ్గర పరలోకంలో నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన ఎందుకంటే త్రిత్వంలో ఒక వ్యక్తి, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకడే. కాబట్టి ఆయన కుమారుడుగా లోకానికి వచ్చాడు, తన బాధ్యత ముగించుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు, మన పక్షంగా విజ్ఞాపన. కాబట్టి నౌ హీస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ హెవెన్. సమాధిలో లేడు ఆయన ఇక్కడ లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే దేని కొరకైతే తన ప్రాణము సమర్పించాడో, తన రుధిరము, పరిశుద్ధ రుధిరాన్ని, రక్తము కార్చి క్రయధనము చెల్లించి, ఎలాగైతే రక్తము కార్చి సంపాదించిన క్రైస్తవ సంఘములో ఆయన ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు నా పాపం క్షమించాడు, యేసు ప్రభు నాలో ఉన్నాడు, యేసు ప్రభు నా కొరకు వస్తున్నాడు, ఆయన దేవాది దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, ఆయన దేవుడు అని నమ్మిన సిద్ధాంతం ఏ సంఘమైనా కూడా అది క్రీస్తు ప్రభు వారి సంఘం అని జ్ఞాపకం చేస్తున్నాను. హీ ఈజ్ నాట్ హియర్. సమాధిలో లేడు, ఖాళీ సమాధి ప్రభువైన యేసు క్రీస్తు వారి సంపూర్ణతను చూపిస్తుంది. The empty tomb reveals the fullness and the glory of God. కాబట్టి ఆయన సంఘంలో ఉన్నాడు. పౌలు గారు రాసిన పత్రికల్లో క్రీస్తు ప్రభువారు సంఘమునకు శిరస్సు అనే మాట చాలా స్పష్టంగా రాస్తాడు. మహావేదాంతి ఆయన. ఆ రాసిన ప్రతి అన్నిట్లో కూడా సూక్ష్మంలో మోక్షంలాగా చక్కగా వేదాంతాన్ని, మరి అబ్రహామునకు మనకు సంబంధం ఏంటి అనే దాన్ని కూడా చక్కగా గల్తీ పత్రికలో యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఆ పక్షమున నీవు అబ్రహాము కుమారుడు అని ఆ మహా వేదాంతాన్ని స్వల్పంగా మనకు బోధించిన మహాజ్ఞాని అంటున్నాడు. మరి గల్తీ పత్రికలో ఒక మాట వాడతాడు, అలాగే మరి ఎఫెసీలో కూడా చాలా చక్కగా రాస్తుంటాడు ఈ విషయం. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ గలేషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి
నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇంకా స్పష్టంగా చూడాలంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 చూద్దాం. చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. ఐఎమ్ రీడింగ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 22-23. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయినది. కాబట్టి క్రీస్తు ప్రభువారు సంఘంలో ఉన్నాడు. ఆయన సంఘమునకు శిరస్సు కాబట్టి ఆయన సంఘంలో ఉన్నాడు. కాబట్టి ఏ సంఘమైనా పర్వాలేదు, యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆ సంఘంలో ప్రభువారు ఉంటాడు. మూడవదిగా చూస్తే ఆయనను నమ్ముకున్న ప్రజల మధ్య ఆయన ఉంటాడు. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ ఇన్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలుగా పిలువబడిన ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ భాష, ఏ ప్రాంతం వాడైనా యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకొని యేసు క్రీస్తు నా రక్షకుడు అని ఎవరు నమ్ముతారో వారి మధ్య ఆయన ఉంటానని చెప్పాడు. ఎంత అద్భుతం అండి. మత్తయి సువార్త 18:20 చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18:28. చదువుతున్నా, వినండి జాగ్రత్తగా. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. మూడవదిగా ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. మూడవదిగా చూస్తే ఆయన ప్రజల మధ్య ఉన్నాడు అనే మాట కూడా మన ఈరోజు ఈ మాట వింటున్నా నీవు, ఆయన నీలో ఉన్నాడా? ఆయన సంఘానికి నువ్వు వెళుతున్నావా? ఆయన ప్రజలుగా నువ్వు పిలువబడుతున్నావా? ఇంకొకటి అంటాడు 1వ యోహాను 4వ అధ్యాయము 15-16 చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ 1 జాన్ చాప్టర్ 4 వర్స్ 15 and 16. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఇంకా నువ్వు యేసు ప్రభుని అంగీకరించకుండా ఉంటే, స్నేహితుడా, సోదరి, ఈ మాట జ్ఞాపకం చేసుకో. అంటున్నాడు, ఎవరు యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వారిలో దేవుడు ఉంటాడు. నీలో దేవుడు ఉండాలి, నీలో యేసు ప్రభు ఉండాలి అంటే నువ్వు ఆయన ఒప్పుకోవాలి. సమయము వేగంగా వెళ్ళిపోతుంది. సమయము లేదిక సిద్ధపడుమా, సర్వోన్నతి రాకడ సమీపం ఆయన త్వరపడుమా అని 50 ఏళ్ల క్రితం నేను ఎవరెస్ట్ పాట కూడా రాసుకున్నాను. సమయము లేదు, సమయము లేదు. కాబట్టి అంటున్నాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొనిచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మూడవదిగా ఆయన జనుల మధ్య ఆయన ఉంటాడు. నాలుగవది ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఉంటాడు. పరలోకంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు, ఆయన ప్రజల మధ్య ఉంటాడు, పరిశుద్ధ వాక్యంలో ఉంటాడు. యోహాను సువార్త 1:1, యోహాను సువార్త 1:14, రోమా 10:8, 1 యోహాను 2. ఇలాగా ఆయన అంటున్నాడు. యోహాను సువార్త శ్రేష్టమైన మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 అంటాడు, ఆ వాక్యము, ఆ పరలోకంలో ఉన్న దేవుని కుమారుడుగా పిలువబడే ఆ యేసు క్రీస్తు అనే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎంత మంచి మాట. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, ఒక మాట, సమాధిలో లేని ప్రభువారు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆ ప్రభువు సంఘంలో ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రభు ఆ సర్వంతర్యామి, ఆ సర్వవ్యాప్తి, ఆ సర్వజ్ఞాని 2-3 మధ్య ఉన్నాడు. ఇంకా సులభంగా వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. కాబట్టి హీఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్. యేసు ప్రభు ఆయనను కనుగొనటానికి అనేక స్థలాలు, అనేక అవకాశాలు ఉన్నాయి. హీఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్. ఆయన కనుగొన్నావా మిత్రుడా, సోదరి? ఆయన తెలుసుకున్నావా? జీవితము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి
ప్రాణం ఉన్నప్పుడే మన యొక్క ఈ జవసత్వాలన్నీ కూడా పనిచేస్తున్నప్పుడే శరీర ప్రాణ దేహాలు సక్రమంగా సరిగ్గా వాటి కార్యాలు చేస్తున్న ఆరోగ్య సమయంలోనే ప్రభువుని అంగీకరిస్తే దీర్ఘాయుష్ని దయచేస్తాడు. ఆయన సన్నిధి నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. ఇంత మహాభాగ్యాన్ని, మహారాజులకు లేని భాగ్యాన్ని ప్రభువారు నీకు నాకు ఇస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు, సంఘంలో ఉన్న దేవుడు, ఆయన బిడ్డల మధ్య ఉన్న దేవుడు వాక్యంలో ఉన్నాడు. ఆయన కనుగొను, ఆయనను there's every opportunity to find him. ఆయనను పొందుకో, ఆయనలో జీవించు. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు. ఈ పునరుద్ధాన పండుగ దీవెనలు, శుభములు, ఆశీర్వాదము, అభిషేకం నీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రభుని వేడుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. హ్యాపీ బ్లెస్డ్ రెజరక్షన్ డే. పునరుద్ధాన దీవెనలు నీకు, నాకు, మనకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, ఈ పునరుద్ధాన పండుగ దీవెనలు నాకు, మాకు. ఆయన సమాధిలో లేడు, ఖాళీ సమాధి ఖాళీ చేసిన ప్రభు పరలోకంలో ఉన్నాడు. సమాధి ఖాళీ చేసిన ప్రభు సంఘంలో ఉన్నాడు. సమాధి ఖాళీ చేసిన ప్రభు మా మధ్య ఉన్నాడు. సమాధి ఖాళీ చేసిన ప్రభు వాక్యం ఉన్నాడు. కాబట్టి మీరు అన్ని స్థలాల్లో ఉన్నారు ప్రభువా. మీరు దొరకని స్థలము లేదు. కాబట్టి ఇంకా అంగీకరించిన వారు అంగీకరించినట్లుగా ఈ చివరి రోజుల్లో ప్రభువా తండ్రి నాయన, ఈ భయంకర పరిస్థితిలో సైతాను విజృంభించి క్రైస్తవులను, సంఘాలను పాడు చేస్తున్న ఈ సమయంలో అనేక మంది భక్తులను మీరు తాకి, మాట్లాడి, స్పందించి నీ కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోమని, ఈ పునరుద్ధాన దీవెన పండుగలు నాకు, మాకు, సార్వత్రిక సంఘాలకు దయచేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం, సహవాసము, సమాధానము, సమృద్ధి, సంతోషం మనకు, మన బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడై కాక. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ.